ఇప్పుడు వానాకాలం సీజన్ లెక్క ఏమైనా లంచాలు తీసుకొని దొరికే సీజన్ గిన ఏమైనా నడుస్తున్నదా ఇట్లా? ఏంలే అవినీతి ఆశాకిరణాలు ఏసీ బోర్లకు దొరుకుతున్న తీరు చూస్తే అట్లా అనబుద్ధి అవుతుంది. ఏం చేస్తుంది తీరి? అన్నం కాకుండా లంచం తినుడు అలవాటైన బతుకులాయే. రోజుకు కలెక్షన్ లేకుండా ఇంటికి పోతే వాళ్ళు ఇమాందారు అనిపించుకుంటారా? అబ్బా! సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని అన్నట్టు బొట్టు పెట్టుకొని ఎంత పద్ధతిగా ఉన్నాడు సారు. దేవుళ్ళ పూజలే కాదు డ్యూటీకి ఎక్కినాక నోట్ల పూజలు చేయండి కూడా సారు సంతకాలు పెట్టేటందుకు పెన్నే కదలదట. ఏం చేస్తాం మరి, అది ఆయన వీక్నెస్ ఆయే. అగో ఆ నరాల బలహీనతే ఇవాళ సార్ని ఇట్లా ఏసీ బోలకు దొరికేటట్టు చేసింది. ఈ సారు వారి పేరు బానోతు భద్రు నాయకు. జగిత్యాల ఆర్టీఓ ఆఫీసుల జిల్లా రవాణా శాఖ అధికారి కొలువెలుగ పెడుతున్నాడు. అయితే మొన్న కోరుట్లలో జేసీబీకి పర్మిషన్ లేదని సీజ్ చేసిండట సారు. నీ ఫోను నీ జేసీబీ రెండు నీకు రావాలంటే నాకు 35,000 కొట్టు, నేను నిన్ను మళ్ళా వట్ట నీ మీద ఒట్టు అని చెప్పిండట. కంతిచ్చుకోలేను సార్ దయసూడు అంటే, ఇదేనయ్యా మీతో వచ్చిన ప్రాబ్లం, మాకు ఇచ్చేతందుకే ఏడుస్తారు అని చెప్పిండట. ఓ 20,000 ఇస్తానంటే లేదు 22,000 అన్న ఇయ్యవయ్యా అని అడిగితే సరే అని చెప్పిండట జేసీబీ ఓనరు శశిధర్ అన్నట్టు ఆయన. ఇక రవాణా శాఖల జనాల రక్తం దాగుతున్న ఈ అవినీతి జనిగను ఎట్లయినా వట్టియాలని ప్లాన్ వేసుకొని ఇదే సంగతి ఏసీ బోలకు చెప్పిండు. వాళ్ళు లంచం తీసుకునేదాకా కాపు కాసిర్రు. డ్రైవర్ను పంపి సారు వారు లంచం పుచ్చుకుంటుంటే పట్టుకొని అరెస్ట్ చేసిర్రు ఇద్దరిని. ఇక దొరికినాక చూడు పేస్ ఎంత అమాయకంగా పెట్టిండో. ఇసొంటి ఆఫీసర్లు ₹1,00,000 ఇస్తామంటే దేశాన్ని కూడా అమ్ముతారు. ఇంకా ఎక్కువ పైసలు ఇస్తామంటే ఇంకా ఏదైనా చేస్తారు. గంత నియతిగల బంట్లున్నారు. ఇసొంటి చీడ పురుగులు ఉన్నారు కాబట్టి జనాలు ఆర్టీఓ ఆఫీసులు అంటేనే భయపడుతున్నారు.